ప్రశ్నించే గొంతులకు సంఖ్యలు వేస్తే ఖచ్చితంగా రైతుల పక్షంగా మళ్ళీ వచ్చి ప్రశ్నిస్తాం. రాకెట్ వేగంతో తిరిగి వస్తా. లగచర్ల ఘటన ప్రధాన నిందితుడు సురేష్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రశ్నించే గొంతులకు సంఖ్యలు వేస్తున్నారంటున్నాడు సురేష్. రైతుల పక్షాన పోరాడేందుకు మళ్ళీ వస్తానంటున్నాడు. తనను సంఖ్యలు వేసి ఆపలేరని ఆసుపత్రి నుంచి జైలుకు తరలిస్తుండగా మీడియాతో మాట్లాడాడు సురేష్. కొడంగల్ కోర్టులో లొంగిపోయాడు సురేష్. కొడంగల్ ప్రభుత్వ హాస్పిటల్లో సురేష్కు వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఈ నేపథ్యంలో సురేష్ కొన్ని సంచలన కామెంట్స్ చేశాడు. తనను తాను ప్రశ్నించే గొంతుగా చెప్పుకున్నాడు సురేష్. తనను సంఖ్యలు వేసి ఆపలేరని రైతుల పక్షాన పోరాడేందుకు మళ్ళీ వస్తానంటూ సురేష్ సంచలన కామెంట్స్ చేశాడు. లగచర్ల ఘటనలో అధికారులపై దాడి కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు సురేష్. పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో సురేష్ ఏటుగా ఉన్నాడు. దాడి జరిగిన రోజు నుంచే సురేష్ పరారులోనే ఉన్నాడు. అతని కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టాయి. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశాయి. కానీ అనూహ్యంగా సురేష్ పోలీసుల ముందు లొంగిపోయాడు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీకి సంబంధించి భూసేకరణ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీనికోసం ప్రజాభిప్రాయ సేకరణను జరపాలని నిర్ణయించారు. కానీ కొన్ని కారణాలతో 11వ తేదీన ఇది ఖరారు చేశారు. అయితే ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఆందోళన జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు జిల్లా పోలీసులకు ఒకరోజు ముందే అలర్టు జారీ చేసినప్పటికీ పోలీసులు ఏమాత్రం అప్రమత్తంగా ఉండలేకపోయారు. ఇక ఆ లిస్టులో కీలక నిందితుడు సురేష్ పేరు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ అలాగే కడా చైర్మన్ వెంకటరెడ్డిపై దాడి జరిగింది. పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సురేష్ పోలీసుల కంటే కొద్దిసేపు ముందే అటు గ్రామానికి చేరుకున్నారు. పాలనాధికారి కారు దిగిన వెంటనే ఆందోళనకారులు ముందుకు దూసుకొచ్చి క్షణాల్లో పరిస్థితి అదుపు తప్పింది. ఈ నేపథ్యంలో దీనంతటికీ కారణం సురేష్గానే భావిస్తున్నారు. ప్రధాన నిందితుడు సురేష్ ముందుగానే ఈ దాడికి కుట్ర పడినట్టుగా ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సురేష్కు సంబంధించి అనేక ఆసక్తికర అంశాలైతే బయటపడుతున్నాయి. సురేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తును వేగం చేశారు. ఇక రైతుల పక్షాన పోరాడేందుకు మళ్ళీ వస్తానంటూ సురేష్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆసుపత్రి నుంచి జైలుకు తరలిస్తుండగా మీడియాతో సురేష్ మాట్లాడాడు. తనను సంఖ్యలు వేసి ఆపలేరంటున్నారు. ఈ నేపథ్యంలో సురేష్ ఈ సంచలన కామెంట్స్ అయితే చేశాడు. ఇక ప్రశ్నించే గొంతులకు సంఖ్యలు వేస్తున్నారంటూ సురేష్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ అయితే చేశారు. ప్రశ్నించే గొంతులకు సంఖ్యలు వేస్తే ఖచ్చితంగా రైతుల పక్షంగా మళ్ళీ వచ్చి ప్రశ్నిస్తాం. రాకెట్ వేగంతో తిరిగి వస్తా. ప్రశ్నించే గొంతులకు సంఖ్యలు వేస్తే ఖచ్చితంగా రైతుల పక్షంగా మళ్ళీ వచ్చి ప్రశ్నిస్తాం. రాకెట్ వేగంతో తిరిగి వస్తా. రైట్. లగచర్ల ప్రధాన నిందితుడు సురేష్ చేసిన సంచలన కామెంట్స్ అయితే వింటున్నాం. ప్రశ్నించే గొంతులకు సంఖ్యలు వేస్తున్నారని రైతుల పక్షాన పోరాడేందుకు మళ్ళీ వస్తానంటూ సురేష్ కామెంట్ చేస్తున్నారు. తనను సంఖ్యలు వేసి ఆపలేరంటూ సురేష్ పోలీసులు తీసుకెళ్తుండగా చేసిన కామెంట్స్ విన్నాం. ఎస్, మా కరెస్పాండెంట్ మణికంఠ జరుగుతున్నారు. మణికంఠ, కొడంగల్ కోర్టులో లొంగిపోయిన సురేష్ కొన్ని సంచలన కామెంట్స్ అయితే చేశారు. కొడంగల్ ప్రభుత్వ హాస్పిటల్లో సురేష్కు వైద్య పరీక్షలకు తీసుకెళ్లేటప్పుడు చేసిన కామెంట్స్ కూడా విన్నాం. ఇంకా సురేష్ ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు, ప్రస్తుతం పోలీసులు ఏం చెప్తున్నారు? లగచర్ల ఘటనలో ప్రధాన సూత్రధారిగా ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సురేష్ అయితే ఎట్టకేలకు కోర్టు ముందు లొంగిపోవడం జరిగింది. దాదాపుగా 10 రోజుల పాటు పోలీసులు 4 బృందాలుగా విడిపోయి సురేష్ ఆచూకీ కోసం వెతుకుతున్నప్పటికీ కూడా సురేష్ ఆచూకీ ఎక్కడ దొరకనటువంటి పరిస్థితి. నేరుగా సురేష్ నిన్న ఏదైతే కొడంగల్
కోర్టులో లొంగిపోవడం జరిగింది. ఆ తర్వాత అయితే వైద్య పరీక్షల నిమిత్తం కొడంగల్ ఆసుపత్రికి సురేష్ ని తరలిస్తున్న నేపథ్యంలో అప్పుడు సురేష్ సంచలన కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు సురేష్. మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు అతన్ని లాక్కెళ్తున్నా కూడా సురేష్ పలు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ప్రశ్నించే గొంతుకలకు సంఖ్యలు వేస్తున్నారు, రైతుల పక్షాన పోరాడేందుకు మళ్లీ వస్తా, నన్ను సంఖ్యలు వేసి ఆపలేరు అంటూ కూడా వ్యాఖ్యానిస్తూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో మొత్తానికి సురేష్ ఎపిసోడ్ పూర్తిగా ముగిసింది అనుకుంటున్న సమయంలో సురేష్ మళ్ళీ ఇటువంటి కామెంట్స్ చేయడం పట్ల తర్వాత కొంత ఆసక్తి కూడా నెలకొంది. ఎందుకంటే పూర్తిగా లగచర్ల ఘటనలో ఆ ఫార్మా రైతులకు సంబంధించి ఇష్యూ రేకెత్తిన సందర్భంలో హైదరాబాద్ లో నివసిస్తూ ఉండేటటువంటి సురేష్ గ్రామానికి రావడం, ఈ రైతులందరికీ కూడా నాయకత్వం వహించడం, ఈ ఘటనలో ప్రధాన సూత్రధారిగా ఉంటూ ఎవరైతే కలెక్టర్ కావచ్చు మిగతా అధికారులందరినీ కూడా పక్కనే ఉన్నటువంటి జిల్లాల గ్రామ శివార్లో ఏర్పాటు చేసినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ ఆ కార్యక్రమం దగ్గర అక్కడ ఉన్న వారందరినీ కూడా గ్రామంలోకి తీసుకురావడంలో కావచ్చు, అక్కడ దాడి జరగడంలో కూడా పూర్తిగా సురేష్ దే ప్రధాన పాత్ర ఉందంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. ఈ నేపథ్యంలోనే సురేష్ ని A2గా చేర్చడం జరిగింది. అక్కడ లగచర్ల గ్రామంలో గొడవ జరిగిన అనంతరం కూడా సురేష్ ఆచూకీ లేకుండా సురేష్ పరారీలో ఉన్నటువంటి పరిస్థితి. మిగతా నిందితులందరినీ కూడా కోర్టు ముందు హాజరుపరచడం, వారందరినీ కూడా జైలుకు తరలిస్తున్నప్పటికీ కూడా సురేష్ ని పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాల్గా మారిన నేపథ్యంలో నిన్న సురేష్ కొడంగల్ కోర్టు ముందు లొంగిపోవడం జరిగింది. కోర్టు ముందు లొంగిపోయిన అనంతరం సురేష్ ను వైద్య పరీక్షల నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అప్పుడు ఆ సందర్భంలో సురేష్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రశ్నించే గొంతుకలకు సంఖ్యలు వేస్తున్నాడు, సంఖ్యలు వేసి ఆపలేరు, నేను మళ్లీ వస్తా, మళ్లీ వచ్చి కూడా రైతుల పక్షాన పోరాడతానేటటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ప్రధాన నిందితుడు లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్ సంచలన కామెంట్స్ అయితే చేశాడు. తనను సంఖ్యలు వేసి ఆపలేడని, తాను మళ్ళీ రైతుల కోసం పోరాటం చేయడానికి తిరిగి వస్తానంటున్నాడు, ప్రశ్నించే గొంతులకు సంఖ్యలు వేస్తున్నారంటూ సురేష్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సురేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. ఆసుపత్రి నుంచి జైలుకు తరలిసినగా మీడియాతో మాట్లాడాడు సురేష్. ఒకసారి సురేష్ చేసిన కామెంట్స్ మళ్ళీ విన్నాం. ప్రశ్నించే గొంతులకు సంఖ్యలు వేస్తే ఖచ్చితంగా రైతుల పక్షంగా మళ్ళీ వచ్చి ప్రశ్నిస్తాం, రాకెట్ వేగంతో తిరిగి వస్తా, రైతుల పక్షాన ప్రశ్నించే గొంతులకు సంఖ్యలు వేస్తే ఖచ్చితంగా రైతుల పక్షంగా మళ్ళీ వచ్చి ప్రశ్నిస్తాం, రాకెట్ వేగంతో తిరిగి వస్తా. లగచర్ల ఘటన